బ్రేకింగ్ లో చూసాం. ఫార్మా చరిత్రలోనే అన్నడూ లేనంత విషాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా పాసం మైలారం రియాక్టర్ పేలుడు ఘటనలో మృత్యు ఘోష కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 45కు చేరుకుంది. ఆసుపత్రిలో మరో 37 మంది కార్మికులు చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ మృతుల్లో ఎక్కువగా ఒడిషా, యూపీ, బీహార్ కార్మికులు ఉన్నట్లుగా సమాచారం. తమ వాళ్ల ఆచూకీ కోసం బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు. భవన శిథిలాల కింద గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పేలుడు సమయంలో 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్టుగా అధికారులు అంచనా వేశారు. మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ డ్రాయింగ్ యూనిట్లో నిన్న పేలుడు సంభవించింది. పరిశ్రమలో పేలుడు ధాటికి 3 అంతస్తుల భవనం కుప్పకూలింది. 57 మంది సురక్షితంగా ఇంటికి వెళ్లారని చెప్పారు. గుర్తు పట్టలేని స్థితిలో 20 మంది మృతదేహాలు ఉన్నట్టుగా చెప్పారు. అయితే DNA పరీక్షల అనంతరం మృతదేహాలు అప్పగించనున్నారు. సహాయం కోసం హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. DNA పరీక్షల ద్వారా మృతదేహాల గుర్తింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు ఫ్యాక్టరీ, ఆసుపత్రుల వద్ద హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి. తమ వాళ్ల ఆచూకీ కోసం బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు. తమ వాళ్లు అసలు ఏమయ్యారో తెలియక వాపోతున్నారు. ఇప్పటికే మృతదేహాల్ని పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫార్మా చరిత్రలోనే ఎన్నడూ లేనంత విషాదం చోటు చేసుకుంది. రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ మనం చూస్తూ ఉన్నాం. ఆ విజువల్స్ అన్ని కూడా సంగారెడ్డి జిల్లా పాసెం మైలారం రియాక్టర్ పేలుడు ఘటనలో మృత్యు ఘోష కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 45కు పెరిగింది. ఆసుపత్రుల్లో మరో 37 మంది కార్మికులు చికిత్స పొందుతున్నారు. ఈ చికిత్స పొందుతున్న వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ మృతుల్లో ఎక్కువగా ఒడిషా, యూపీ, బీహార్ కార్మికులు ఉన్నట్లుగా సమాచారం. తమ వాళ్ల ఆచూకీ కోసం బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు. ఇక భవన శిథిలాల కింద గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
పేలుడు సమయంలో 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్టుగా అధికారులు అంచనా వేశారు. మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ డ్రాయింగ్ యూనిట్లో నిన్న పేలుడు సంభవించగా పరిశ్రమలో పేలుడు ధాటికి 3 అంతస్తుల భవనం కుప్పకూలింది. 57 మంది సురక్షితంగా ఇంటికి వెళ్లారని చెప్పారు. గుర్తు పట్టలేని స్థితిలో 20 మంది మృతదేహాలు ఉన్నట్లుగా చెప్పారు. అయితే DNA పరీక్షల అనంతరం మృతదేహాలు వారికి అప్పగించనున్నారు.